డోనర్ ఐఓ అంటే ఏమిటి? డోనర్ ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యామ్? సో డోనార్ ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సింపుల్, పేరులోనే ఉంది. డోనార్ అంటే మనము బయట నుంచి శాంపుల్స్, బ్లడ్ బ్యాంక్ ఎలా ఉంటుందో సెమన్ బ్యాంక్, ఏఆర్టీ బ్యాంక్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మనం తీసుకుంటాం. సో మామూలుగా మనకు కపుల్ వచ్చినప్పుడు డీటెయిల్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఒకవేళ మేల్స్ లో ప్రాబ్లం ఉంది, 0 కౌంట్ ఉంది అన్నప్పుడు డోనార్ ఐయుఐ మనం అడ్వైస్ చేస్తాం. సో వాళ్ళ పేషెంట్ డోనార్ ఐయుఐ ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? సో పేషెంట్ ఏజ్ ఇక్కడ 21 to 55 years ఉండే అబ్బాయి శాంపుల్ మనం తీసుకుంటాం. సో డైరెక్ట్ గా మనం ఏమన్నా పేషెంట్ ఫ్రెష్ శాంపుల్ తీసుకుంటామంటే తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కాబట్టి సో మనం ఫ్రెష్ శాంపుల్స్ తీసుకోము. సో ఏదైనా బ్లడ్ అయినా సరే డైరెక్ట్ గా నేను బ్లడ్ ఇస్తున్నాను పేషెంట్ ఎక్కిచ్చేసేయండి తీసుకోము. కాబట్టి అలాగే సెమన్ శాంపుల్ కూడా సో దానికి క్వారంటైన్ అంటాం. సో ఏఆర్టీ బ్యాంక్స్ లో ఫస్ట్ ఈ ఏజ్ లిమిట్ 21 to 55 years ఉన్న వాళ్ళు ఏఆర్టీ బ్యాంక్స్కి వెళ్ళి సెమన్ ఇవ్వచ్చు. సో ఆ సెమన్ కూడా క్వారంటైన్ లో పెడతారు. 180 days అంటే 6 months వరకు క్వారంటైన్ లో పెడతారు. అంటే ఫస్ట్ ఇనిషియల్ గా పేషెంట్ డీటెయిల్డ్ హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఎడ్యుకేషన్ ఏంటి, ఫిజికల్ అపిరెన్స్ అండ్ హెయిర్ కలర్ ఏంటి, ఐ కలర్, అవన్నీ కొంచెం స్పెసిఫిక్ గా చూస్తారనమాట. అండ్ బ్లడ్ గ్రూప్ ఏంటి ఇవన్నీ నోట్ చేసుకుంటారు. తర్వాత వైరల్ టైటస్ చూస్తారు, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి, విడిఆర్ఎల్. సో ఇవన్నీ మనం టెస్ట్ తీసుకుంటాం. ఇంకేమైనా హిస్టరీ, డీటెయిల్ హిస్టరీ, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకేమైనా టాబ్లెట్స్ వాడుతున్నారా, ఎనీ అదర్ మెడికల్ కండిషన్ ప్రాబ్లమ్స్ ఆ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం. సో ఇవన్నీ బాగున్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాడు అంటే క్వారంటైన్ లాగా పెడతాం ఆ శాంపుల్. 180 days తర్వాత మళ్ళీ ఇవన్నీ టెస్ట్లు రిపీట్ చేస్తాం. మళ్ళీ వైరల్ టైటస్ అన్ని రిపీట్ చేసి పేషెంట్ దగ్గర మళ్ళీ ఒకవేళ అన్ని నెగటివ్ ఉంటేనే అప్పుడు ఆ శాంపుల్ రిలీజ్ చేస్తాం. సో మనము డైరెక్ట్ శాంపుల్ డేంజరస్, మనకు ఏం ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో తెలియదు. కాబట్టి ఏఆర్టీ బ్యాంక్స్ ద్వారానే ఆల్మోస్ట్ క్వారంటైన్ కూడా కంప్లీట్ అయిన శాంపుల్స్ వాళ్ళు మనకు సప్లై చేస్తారనమాట. ఆ శాంపుల్ తీసుకుంటాం. సో పేషెంట్ క్రైటీరియాని బట్టి కొంతమంది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి అనుకుంటారు, కొంతమంది నాకు ఇంత హైట్ ఉండాలి, ఐ కలర్ మ్యాచ్ అవ్వాలి, అండ్ హెయిర్ కలర్ మ్యాచ్ అవ్వాలి, కొంతమంది కర్లీ హెయిర్ కావాలా, స్మూత్ హెయిర్. సో అవన్నీ కొంతవరకు మనం మ్యాచ్ చేయొచ్చు. మెయిన్ మనం మ్యాచ్ చేయాల్సింది బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ చేస్తాం అనమాట. సో అవన్నీ మ్యాచ్ చేసి తీసుకుంటాం. సో ఏఆర్టీ బ్యాంక్స్ నుంచి మనం ప్రాపర్ విత్ పర్మిషన్స్ ద్వారా మనం ఏఆర్టీ బ్యాంక్స్ నుంచి శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఎగ్ ఫ్రీజింగ్ మనం మామూలుగా ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా ఉండేది ఎంబ్రియో ఫ్రీజింగ్ వింటున్నాం. సో ఇంకొకటి ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. సో అన్మ్యారీడ్ కపుల్స్ ఉంటాయి, అన్మ్యారీడ్ అమ్మాయి అంటే మనం వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ చేస్తాం. సో ఎవరెవరు అన్మ్యారీడ్ వాళ్ళకి అంత అవసరం ఏముంటుంది, ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు ఏమైందంటే అందరూ కెరియర్ గురించి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళడము, సో ఆల్మోస్ట్ మ్యారేజే పోస్ట్పోన్ చేస్తున్నారు. లేదు ఇంకొంతమందికి స్పెసిఫిక్ క్రైటీరియా కావాలి, అబ్బాయి నచ్చలేదను సమ్ ఏదో వాళ్ళ పర్సనల్ వల్ల మ్యారేజ్ లేట్ అయిపోతుంది. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు ఏజ్ అయ్యే కొందికి ఎగ్ నెంబరు తగ్గిపోతుంది, క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళకి వెరీ గుడ్ ఆప్షన్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది, వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. సో వీళ్ళు ఎగ్స్ స్టోర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే సో ఇప్పుడు 25 years ఉన్న అమ్మాయి, ఇంకో 5 years వరకు మ్యారేజ్ ప్లాన్ లేదు. సో ఇప్పుడు ఈ 25 years ఈ ఏజ్ అప్పుడు మనం ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నాం అనుకోండి. సో ఆ ఎగ్ ఏజ్ 25 years. సో తర్వాత 30 years పెళ్లి చేసుకున్నా కూడా ఇవే ఎగ్స్ వాడుకోవచ్చు. సో 30 years తర్వాత ఆ ఎగ్స్ మళ్ళీ మనం ఫ్రీజ్ చేసినట్టు మళ్ళీ మనం థా చేసిన తర్వాత ఒకవేళ అప్పుడు మ్యారేజ్ అయితే హస్బెండ్ శాంపుల్ తీసుకొని అప్పుడు బేబీస్ ఎంబ్రియోస్ మనం తయారు చేసుకొని వాడుకోవచ్చు. అది ఎగ్ ఫ్రీజింగ్. సో అదొకటి కెరీర్ ఆప్షన్స్ వల్ల మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకోవడము, సో పార్ట్నర్ ఇంకా డిసైడ్ అవ్వలేదు అలాంటి వాళ్ళకి. ఇంకొంతమందికి రియల్గా మెడికల్ ప్రాబ్లం ఉంటుంది, ఇలా క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది, క్యాన్సర్ డిటెక్ట్ అయినారు. సో అలాంటి వాళ్ళకి ఏదైనా మనం కీమోథెరపీ ఇవ్వాలి, రేడియోథెరపీ ఇవ్వాలి. అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడైనా సరే కీమోథెరపీ, రేడియోథెరపీ గొనడోటాక్సిక్ అంటాం అనమాట. ఎగ్స్ని చంపేస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ చేస్తాం. సో ఎగ్ ఫ్రీజింగ్ చేసి మనం ఎగ్స్ ప్రిజర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ అవసరమో అది చేస్తాం. సో ఇంకొంతమందికి ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఇప్పుడు కామన్గా చాలా మంది మనం వింటున్నామంటే ఎండోమెట్రియోసిస్ అంటే ఏమవుతుందంటే మనకి మామూలుగా మెన్స్ట్రుయేషన్ అప్పుడు లేడీస్కి బ్లడ్ కింద ఎక్స్పెల్ అవ్వాలి. సో ఈ ఎండోమెట్రియోసిస్లో ఏమవుతుందంటే మెన్స్ట్రువల్ బ్లడ్ ట్యూబ్స్ ద్వారా పెరిటోనియం అంటే పొట్టలో అంతా స్పిల్ అవుతుంది. సో దానివల్ల అక్కడక్కడ ఎండోమెట్రియోటిక్ లీజన్స్ రావడము, ఓవరీస్లో పడడం వల్ల చాక్లెట్ సిస్ట్ అవన్నీ ఫామ్ అవుతాయి. సో ఓవరీస్లో ఆ చాక్లెట్ సిస్ట్ వల్ల ఎగ్ కౌంట్, క్వాలిటీ అంతా తగ్గిపోతుంది. సో అలాంటి ప్రాబ్లం ఎవరికైనా డయాగ్నోజ్ అయితే యాక్చువల్గా ఎండోమెట్రియోసిస్కి, చాక్లెట్ సిస్ట్కి డెఫినెటివ్ ట్రీట్మెంట్ సర్జరీ. సో మనం సర్జరీ చేస్తే సో ఆ ఓవరీలో ఎన్నిసార్లు సర్జరీ చేస్తే అన్ని మనం ఎగ్స్ మనము నార్మల్ ఎగ్స్ అన్ని మనము సిస్ట్తో పాటు వచ్చేస్తూ ఉంటాయి.
సో అండ్ ఎండోమెట్రియోసిస్ నోన్ ఫర్ రికరెన్స్. మనం ఇప్పుడు సర్జరీ చేసాము, రిలాక్స్ అవ్వడానికి లేదు, మళ్ళీ 2 years రావచ్చు, మళ్ళీ 3 years రావచ్చు. సో అన్నిసార్లు సర్జరీ చేసినా కూడా ఓవరీ అనేది ఆ నార్మల్ ఎగ్స్ అనేది తగ్గిపోతూ వస్తాయి. సో అలాంటి వాళ్ళకి మనం ఎగ్ ఫ్రీజ్ చేసుకొని తర్వాత మనం సర్జరీ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఎండోమెట్రియోసిస్ పేషెంట్ వెరీ గుడ్ ఆప్షన్ అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి మనకు ఎగ్ ఫ్రీజింగ్ చేస్తాం. కాకపోతే ఇవన్నీ అన్మ్యారీడ్ వాళ్ళకి చేస్తూ ఉంటాం. ఒకవేళ మ్యారేజ్ అయితే వాళ్ళు ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది, ఎగ్ ఫ్రీజింగ్లో ఎగ్ ఫ్రీజ్ చేసి తా చేస్తే రికవరీ రేటు కొంచెం తక్కువ ఉంటుంది. సో మనం ఎంబ్రియో ఫ్రీజ్ చేసి తా చేస్తే రికవరీ రేటు ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట, సూపర్గా ఉంటుంది. సో ఎవరికైతే అన్మ్యారీడ్ వాళ్ళకి మాత్రమే మనం ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ ఇస్తూ ఉంటాం. సో ఒకవేళ పెళ్ళి అయితే ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఆప్షన్ కాదు. సో డైరెక్ట్గా వాళ్ళు ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఆల్మోస్ట్ 10 years వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే వాళ్ళు అప్పుడు తా చేసుకొని వాడుకోవచ్చు.